అందరికీ నమస్కారం. నిరుద్యోగ విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన పోస్టర్ ఆవిష్కరణకు మరి ఈరోజు నిరుద్యోగ ఉద్యమకారులందరూ కూడా, ముఖ్యంగా అశోక్ సార్ కూడా మరి మరొకసారి ఉద్యమ బాట పట్టడం తప్పని పరిస్థితి ఏర్పడ్డది. అధికారం రానికి మరి నిరుద్యోగులందరూ కూడా బస్సులలో తిప్పి, మరి ఊరూరు తిప్పి, డొక్కు బస్సులు ఇచ్చి, ఒక పూట అన్నం పెట్టి, ఒక పూట అన్నం పెట్టక, అయినా మాకు నౌకర్లు వస్తే చాలన్న తీరుగా వీళ్ళందరూ కూడా ప్రచారంలో పాల్గొన్న తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా వీళ్ళని పిలిచి మరి మనం ఏం చేద్దామని ఒక రివ్యూ మీటింగు, మీకు ఏం కావాలి, మీకు ఏం మేము చేయగలుగుతాం అనేది అవి అన్నీ కూడా మర్చిపోయి ఈరోజు వాళ్ళు అడుగడుగున మోసం చేసుకుంటూనే వస్తున్నారు. మేనిఫెస్టోలో మరి పేజీ నెంబర్ 35లో వాళ్ళు మరి మెగా డిఎస్సి 20,000 పోస్టులు అన్నారు. 20,000 పోస్టులకు 11,000 పోస్టులు ఇచ్చిన 11,000లో 6,000 పోస్టులు గత ప్రభుత్వం ఇచ్చిన పోస్టులే. మళ్ళీ వీళ్ళు ఒక 5,000 కలిపి 11,000 ఇచ్చిండ్రు. మరి టెట్ నార్మలైజేషన్ చేస్తామని నార్మలైజేషన్ చేయలేదు. మరి ఏది మరి ఉన్న ఖాళీలు మొత్తం మేము తీస్తామని చెప్పింది. ఇవాటి వరకు అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మీరు గుర్తించిన అసలు కమిటీ వేసిండ్రు, అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇవాళ దాకా ప్రభుత్వం దగ్గర స్పష్టత లేని పరిస్థితి. ఈరోజు 33 జిల్లాలు పెరిగినాయి. 33 జిల్లాలకు అనుకూలంగా ఈరోజు ఉద్యోగులు ఉన్నారా అంటే లేరని చెప్పాలి. ఈరోజు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు అని చెప్పారు. ప్రియాంక గాంధీ గారితో ఓపెన్ చేయించారు. 4,000 రూపాయలలో ఈరోజు వరకు ఒక రూపాయి కూడా ఇవ్వలే. దాదాపు 17 నెలలు గడిచింది. ఇవాళ వరకు రూపాయి కూడా ఇవ్వని పరిస్థితిలో ఈరోజు పౌర రిక్రూట్మెంట్ ఏమైపోయింది, 46వ జీవో ఏమైపోయింది. ఈ విధంగా అనేకమైన నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి. వాళ్ళతో చర్చించాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఇవాళ వరకు చర్చలు జరపలేదు. కానీ ఈరోజు వేరే గత్యంతర పరిస్థితి లేక ఈరోజు ఖచ్చితంగా ఉద్యమం బాట మాత్రమే శరణ్యం అని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలుద్దామంటే ప్రజాభవన్ పేరుతో ఉంటాడు. అలా అది దగా ప్రభుత్వం లెక్క అయిపోయింది, దగా భవన్ లెక్క అయిపోయింది. అక్కడ పోలీసు వాళ్ళను ముందు ముఖ్యమంత్రి కలిసిన తర్వాత మంత్రులు కలిసిండ్రు, తర్వాత ఐఏఎస్లు కలిసిండ్రు. ఇప్పుడు చెప్పరాశులు కూడా గతిలేని పరిస్థితిలో ఈ ప్రజాభవన్లో ఉన్నది. కలవలేని పరిస్థితులలో ముఖ్యమంత్రి మాతోని వీళ్ళతోని చర్చ జరిపే పరిస్థితి కూడా లేదు. ఈరోజు వీళ్ళకు ముందుండి బస్సులు పెట్టి ఊర్లు తిప్పిన వాళ్ళను, అరే నువ్వు మధ్యలో ఉన్నావు కదా, మాకు ముఖ్యమంత్రి మధ్యలో బోకర్ కానీ నువ్వే కదా అని అడగనికి పోతే ఆ బోకర్ గాన్లు కేసులు పెట్టి ఈరోజు జైల్లో పెట్టే పరిస్థితి. మొన్న జనార్దన్ కూడా జైల్లో పెట్టిన పరిస్థితి. ఈరోజు మేము నిరసనలు తెలుపుదామన్నా, దీక్షలు చేద్దామని వీళ్ళ మద్దతుగా నిలబడితే నన్ను కానీ అశోక్ గారు సార్ కానీ ఎంబడి ఉన్న వాళ్ళందరూ అరెస్ట్ చేసి ఈరోజు కేసులలో పెట్టే పరిస్థితి. ఈరోజు వీళ్ళ తరపు నిలబడే వాణిలు మొత్తం ఈరోజు ప్రభుత్వానికి బానిసలుగా మారిపోయినాయి. ఈరోజు ముఖ్యమంత్రిగా పదవుల కోసం కోదండరామ్ అసంటోడు కానీ, లేకుంటే లాస్ట్లో నాకు చాలా అభిమానం ఉండే మరి ఆకునూరి మురళన్న కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు డిఎస్సి పెడతారు, ఇక్కడ అదే పరీక్ష డేట్ ఉంటుంది, ఆంధ్రాలో అదే డేట్ ఉంటుంది. రెండు ఒకటే డేట్లో ఉన్నప్పుడు పరీక్షలు పెడితే వాళ్ళు ఏ విధంగా రాయగలుగుతారు? ఈ విధంగా అనేకమైన కావాలని చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు, అర్థం కాదు. ఈరోజు కొన్ని పరీక్షలు ఇక్కడ పెడతారు, అక్కడనే కేంద్ర ప్రభుత్వం కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులు పెడతారు, 2 ల్యాబ్స్ అయితే పెడతారు. ఇవి కావాలని పెడుతున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే వీలైనంత మందిని కట్ షాట్ చేయడానికి, వీలైనంత మందిని వీళ్ళను మైండ్ డైవర్ట్ చేయడానికి అనేక ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా విద్యార్థి నిరుద్యోగ మహాసభ మాత్రం, మహాగర్జన మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలో ఉన్నోళ్ళు స్వచ్ఛందంగా ప్లేస్మెంట్ తర్వాత చెప్తాము. ఖచ్చితంగా మీరు అందరు రావాలి, దానికి సన్నద్ధం కావాలి. ఈరోజు మిమ్మల్ని అక్కడ గృహ నిర్బంధాలు పెట్టినా, మీ ఊర్లో మీ పొలిమేరలో మిమ్మల్ని ఆపినా కానీ ఏ పొలిమేర మిమ్మల్ని ఆపకుండా ప్రతి దాన్ని కూడా ఈరోజు తోసుకొచ్చే పరిస్థితి మనకున్నది. ప్రజావానికి వెళ్తే అందరి సమస్యలు తీరుతాయి, కనీసం చెప్పుకోవడానికి ఉంటుంది అని అనుకున్నప్పుడు మీరు వెళ్ళి ట్రై చేశాను అంటున్నారు, అయినా కూడా ఎందుకు ముందుకు రావట్లేదు? నేను చెప్తున్నా కదా, ఇది ప్రభుత్వం కాదు, దగా ప్రభుత్వం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ఏది మన సుందరీమణులకు ఇచ్చే విలువ ఈరోజు తెలంగాణలో యువ సుందరులను ఎవరిని గుర్తించలేని పరిస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు దేనికోసం ఉన్నారు, దేనికోసం నిలబడ్డారు అనేది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నది. ఈరోజు పేదోళ్ళతో లేదు, ఎన్నికల వరకే పేదోళ్ళతోని వాళ్ళతోని ఫోటోలు కానీ, వాళ్ళతో మంచి కానీ, నిరుద్యోగులతో అంతవరకే. గద్దె ఎక్కిన తర్వాత ఏ ప్రభుత్వం, ఇవాళ తెలంగాణ నడుస్తుంది సిండికేట్ ప్రభుత్వం, వీడు వాడని కాదు, అందరూ కూడా అంతే, అందరూ కూడా దగా చేసిన వాళ్ళే. కాబట్టి ఈరోజు అస్సాంల లెక్క, అస్సాం గణ పరిషత్ లెక్క రేపు విద్యార్థులు కూడా ఒక ఆలోచన చేయకముందే ఒకవేళ ఉస్మానియా జేఏసీ ఆ రోజే తెలంగాణ ఇది పొలిటికల్ పార్టీలకు అవతరిస్తే అసలు ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు. ఈరోజు గద్దెక్కదాకా ఒక మాట మాట్లాడారు, గద్దెక్కినాక ఇంకో మాట మాట్లాడతారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా చేస్తున్నారు. కానీ రేపు చరిత్రహీనునిగా మిగిలిపోతారు. ఈరోజు కొంతమంది ఎవరైతే నిరుద్యోగులతోని ఏ విధంగా వ్యవహరించారో, వాళ్ళు ఏ విధంగా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారో అదే పరిస్థితి రేపు మీకు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి మాత్రము
దగాబడ్డ విద్యార్థి నిరుద్యోగ మహాసభ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాయని తెలుస్తుంది. ఈ రోజుల నుంచి చెప్తున్నారు, అయినా కూడా సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. దాని గురించి ఏం చెప్తారు సార్? అందుకే నిరుద్యోగ శంకారం మేము ప్రారంభిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు డిసెంబర్ 9లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మీరు 2 లక్షల ఉద్యోగాలు మీరు మీ క్యాలెండర్లో మీ మేనిఫెస్టోలో పెట్టమని అడగల. మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మీ నాయకుడిని ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ తీసుకొచ్చారు. అంటే దేశ ప్రధాని కాబోయే ప్రధాని హోదా స్థాయిలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో కూర్చోబెట్టారు. మరి కనీసం ఆయన ఇచ్చిన మాట కన్నా మీరు గౌరవం ఇవ్వాలి కదా. ఇవాళ సోనియా గాంధీ బతుకున్న సోనియా గాంధీ విగ్రహాలు పెడతామంటున్నారు. దానికి 250 కోట్లు ఖర్చు పెడతారట. బతుకున్న సోనియా గాంధీ విగ్రహాలు పెట్టే బదులు బతుకుండగా మనం చంపేస్తారా మీరు? సోనియాని అమ్మాని పిలుస్తున్నాం, అమ్మాని పిలుచుకోండి, పోయినాక రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలు పెడదాం. పోకముందే బతుకున్న వ్యక్తిని చంపేసే ప్రయత్నం చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమంటే ఉద్యోగాలు ఇవ్వరు, పనికి మాలిన పథకాలు పెడతా ఉన్నారు. ఇవాళ విద్యార్థులనేమో ఇవాళ ఆర్టీసీలో పిల్లల యొక్క బస్ పాసుల రేట్లు పెంచుతారు, మహిళలకేమో ఫ్రీ బస్ ఇస్తారు. మరి మహిళల ఫ్రీ బస్ ఇచ్చే బదులు టోటల్ విద్యార్థులందరూ ఫ్రీగా ఇస్తే ఎడ్యుకేషన్ విద్యా వైద్యమే కదా కావాల్సింది. విద్యా వైద్యాన్ని పక్కన పెడతారు, పనికి మాలిన పథకాలు పెడతారు. ఇవాళ మీరు మహిళా బస్సు పెట్టిన కారణంగా ఎన్ని కోట్ల రూపాయల ఉత్పత్తి జరిగింది మహిళల నుంచి అంటే మీరు చెప్పాలి కదా. కాబట్టి ఇవాళ నిరుద్యోగులంతా గోస తీస్తున్నారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వట్లేరు. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఎంటెక్ చేసినటువంటి విద్యార్థి 15,000 రూపాయలు కూడా జీతం దొరకని ఒక పరిస్థితి. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు మీరు ఇస్తేనే అడుగుతున్నాం. మేము కొత్తగా ఏమి డిమాండ్ ఏం పెట్టట్లేం. మీరే డిసెంబర్ 9లోకి ఇస్తున్నారు. ఇప్పటికి 2 సార్లు ఇయర్ క్యాలెండర్ ఇచ్చారు. ఆ ఇయర్ క్యాలెండర్ అమలు చేయలేరు. ఇయర్ క్యాలెండర్ కరెక్ట్ డేట్ల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తే సార్ చదవాలన్నా వద్దా, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, నిజంగా డిఎస్సీలో ఉద్యోగాలు ఉన్నాయా, గ్రూప్ 2లో ఉన్నాయా లేవా, పోలీస్ రిక్రూట్మెంట్ వస్తుందా రాదా తెలుసుకుని వాడు చదువుకుంటాడు. వాడిని అటు చదవకుండా ఇటు వదిలిపెట్టకుండా వాడిని చచ్చే విధంగా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. అందుకే నిరుద్యోగులంతా ఉద్యమ గర్జనకు మేము సిద్ధమవుతున్నాం. ఈ ఉద్యమ గర్జన ద్వారా నిరుద్యోగుల యొక్క బలం ఏంటో చూపించే ఒక ప్రయత్నం చేస్తాం. మేము తలుచుకుంటే గత గవర్నమెంట్ కూలిపోయింది. ఎందుకంటే మేము ప్రభావిత వర్గం, మేము ఒక్కలం ప్రభావితం కాదు, ఊరు మొత్తం ప్రభావితం చేసే శక్తి ఈ విద్యార్థులకు ఉంటుంది. ప్రతి ఊళ్ళో కనీసం 200 మంది డిగ్రీ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క లెక్కలు చెప్తాం, ఈ ప్రభుత్వాన్ని గద్దదించడానికి కూడా వెనకాడమని ఒక పరిస్థితి చెప్తున్నాం. కాబట్టి నిరుద్యోగులందరినీ ఏకం చేస్తాం. భారీ గర్జన పెట్టేసి 2 లక్షల ఉద్యోగాల సాధన కోసం మేము కొట్లాడ మొదలుపెట్టాం. సార్ ఇప్పుడు ఈ కాళేశ్వరం ఒకటి, ఇంకోటి బస్సు ఛార్జీలు పెంపు, ఈ విషయాల్లో నిరుద్యోగుల గురించి పట్టించుకుంటుందా గవర్నమెంట్? పట్టించుకోవాలనే మేము చెప్తా ఉన్నాం. పట్టించుకోవడం కోసమే నిరుద్యోగులు రోడ్లెక్కితే ఎట్లుంటుంది? ఇప్పుడు నిరుద్యోగులు కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నిరుద్యోగులు కొట్లాడితేనే టీఆర్ఎస్ గవర్నమెంట్ కూలిపోయింది, నిరుద్యోగులు ఊరూరు తిరిగి ఓటేయమని చెప్తేనే మీ గవర్నమెంట్ వచ్చింది. మరి ఇన్ని చేసిన వాళ్ళు మీ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడం మాకు కష్టమైద్దా? ఎందుకంటే నిరుద్యోగులు అగ్ని కణంలాగా వెళ్తారు, ఆవేశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఆవేశాలు రాకముందే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయమని చెప్తున్నాను. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా అడుగుతలేము. మీరు ఇచ్చి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. మీరు ఇచ్చిన ఎన్ని ఉద్యోగాలు? 12,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి 5,000 ఉద్యోగాలు నింపి 60,000 గవర్నమెంట్ ఉద్యోగాలు నింపినాం. ప్రైవేట్ రంగంలో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినావు? తెలంగాణోడికి ఇచ్చినావా, ఆంధ్రోడికి ఇచ్చినావు లెక్క చెప్పాలా. మరి తెలంగాణోడికి ఇస్తే ఓసీలకు ఇచ్చినవా, బీసీలకు ఇచ్చినవా, ఎస్సీలకు ఇచ్చినవా, ఎస్టీలకు ఇచ్చినవా, నిజంగా తెలంగాణ బిడ్డలకు ఇచ్చినవా, ఎక్కడ ఇచ్చినా, ఏ కంపెనీలో వచ్చినా, ఏ కంపెనీలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు, 1,00,000 ఉద్యోగాలు లెక్క చెప్పని ఉట్టిగానే మైక్ దొరికింది కదా అని చెప్పేసి ముఖ్యమంత్రి ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా మా ప్రణాళికను మేము రూపొందిస్తున్నాం. మిమ్మల్ని ఎంటాడుతాం. కంపల్సరీ మా 2 లక్షల ఉద్యోగాలు మేము సాధించుకుంటామని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.